కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటనాథుని గురించి స్మరించుకునే తిరుమల వైభవానికి మీకు స్వాగతం. నేటి తిరుమల వైభవ విశేషాలను ఇప్పుడు చూద్దాం. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న వేళ తిరుమలలో ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనం, వసతి, భద్రతతో పాటు తిరుమల స్వచ్ఛతపై కూడా టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎక్కడైనా పారిశుధ్య సమస్య తలెత్తితే వెంటనే గుర్తించి పరిష్కరించేలా కొత్తగా నందకం యాప్ను అందుబాటులోకి తీసుకురావడానికి టీటీడీ చర్యలు చేపడుతోంది. ఇంతకీ ఈ యాప్ ఎలా పనిచేస్తుంది? బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో ఎలాంటి స్వచ్ఛతా చర్యలు చేపడుతున్నారు? ఈ వివరాలను ఇప్పుడు చూద్దాం. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే తిరుమలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే పవిత్రమైన సమయం. భక్తుల రద్దీ పెరిగే కొద్దీ తిరుమలలో పారిశుధ్య నిర్వహణ కూడా ఎంతో కీలకంగా మారింది. అందుకే సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకొని తిరుమలలో స్వచ్ఛతపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. తిరుమల పవిత్రతకు, స్వచ్ఛతకు మరింత ప్రాధాన్యత ఇస్తూ పారిశుధ్య నిర్వహణలో నాణ్యతను పెంచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అవసరమైన మెటీరియల్స్తో పాటు ఆధునిక యంత్రాలను కూడా వినియోగించే అంశంపై దృష్టి పెట్టారు. అయితే ఈసారి స్వచ్ఛతా నిర్వహణలో మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే నందకం యాప్. తిరుమలలో ఎక్కడైనా పారిశుధ్య సమస్య కనిపిస్తే దాన్ని గుర్తించి వెంటనే సంబంధిత సిబ్బందికి సమాచారం అందించేలా ఈ యాప్ను రూపొందిస్తున్నారు. సమస్య ఎక్కడ ఉంది, దాన్ని ఎప్పుడు గుర్తించారు, పరిష్కారం ఎప్పుడు జరిగింది వంటి వివరాలను పర్యవేక్షించేలా కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఒక ప్రాంతంలో చెత్త పేరుకుపోయినా, పారిశుధ్య సమస్య వచ్చినా ఆలస్యం కాకుండా గుర్తించి సంబంధిత సిబ్బందికి సమాచారం చేరుతుంది. ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షించే అవకాశం కూడా ఉంటుంది. ఇక సెప్టెంబర్ నెలలో నందకం యాప్ను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ భావిస్తోంది. కేవలం తిరుమల కొండపైనే కాకుండా భక్తులు తిరుమలకు చేరుకునే మార్గాల్లోనూ స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఘాట్ రోడ్లు, శ్రీవారి మెట్టు, అలిపిరి ఫుట్పాత్, పరిసర ప్రాంతాల్లో కూడా పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతు భాగస్వామ్యం అందిస్తున్నాయి. తిరుమలకు మాత్రమే పరిమితం కాకుండా ఘాట్ రోడ్లు, ఫుట్పాత్లు, పరిసర ప్రాంతాల్లో కూడా శుభ్రతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే తిరుమల స్వచ్ఛత కేవలం టీటీడీ సిబ్బంది బాధ్యత మాత్రమే కాదు, భక్తుల సహకారం కూడా ఎంతో అవసరం. భక్తులు వాహనాల్లో ప్రయాణించే సమయంలో కిటికీల నుంచి చెత్తను బయటకు వేయటం, ప్లాస్టిక్ వస్తువులను రోడ్లపై పడేయటం వంటి వాటికి దూరంగా ఉండాలి. తిరుమలలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం ఉన్నందున భక్తులు కూడా ఈ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తిరుమల ఒక సాధారణ పర్యాటక ప్రదేశం కాదు, కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే శ్రీవారి క్షేత్రం కూడా. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ మరింత పెరగనున్న నేపథ్యంలో అధికారులు తమ వంతు బాధ్యతగా పారిశుధ్య నిర్వహణను చేపడుతూ ఉంటే భక్తులు కూడా తమ వంతు బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. తిరుమలలో ప్రతి వీధి, ప్రతి మార్గం, ప్రతి ప్రదేశం పరిశుభ్రంగా ఉంటేనే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు స్వచ్ఛమైన, సురక్షితమైన తిరుమల వాతావరణాన్ని అందించేందుకు టీటీడీ చేస్తున్న ఈ ప్రయత్నాల్లో నందకం యాప్ టెక్నాలజీకి ఒక కొత్త అడుగుగా మారనుంది. స్వచ్ఛతకు టెక్నాలజీ తోడైతే భక్తుల బాధ్యత కూడా కలిస్తే శ్రీవారి క్షేత్రం మరింత పరిశుభ్రంగా, మరింత పవిత్రంగా నిలుస్తుంది. ఇదే బ్రహ్మోత్సవాల వేళ తిరుమల స్వచ్ఛతకు టీటీడీ ఇస్తున్న ప్రత్యేక ప్రాధాన్యత. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండా ఆవిష్కరణతో పాటు టీటీడీ ఉద్యోగులకు సత్కారాలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇక ఎన్సీసీ క్యాడెట్ల అశ్వ విన్యాసాలు, టీటీడీ జాగిలాల ప్రత్యేక ప్రదర్శన, అగ్నిమాపక సిబ్బంది విన్యాసాలు వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. ఈ వేడుకలకు సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి భావనతో కళకళలాడింది. పరేడ్ మైదానంలో నిర్వహించిన 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో టీటీడీ అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉదయం జాతీయ జెండా ఆవిష్కరణతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. విధుల్లో ఉత్తమ సేవలందించిన వివిధ విభాగాల ఉద్యోగులను ఈ సందర్భంగా సత్కరించారు. వారికి 5 గ్రాముల వెండి డాలర్తో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. స్వాతంత్ర దినోత్సవం అంటే కేవలం జెండా వందనం మాత్రమే కాదు, దేశం కోసం పోరాడిన మహనీయులను గుర్తు చేసుకోవడంతో పాటు దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని మరోసారి గుర్తు చేసుకునే రోజు. ఈ సందేశాన్ని ప్రతిబింబించేలా టీటీడీ వేడుకల్లో పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల్లో ఎన్సీసీ క్యాడెట్లు ప్రదర్శించిన అశ్వ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కల్నల్ అనూప్ మీనన్ ఆధ్వర్యంలో గుడ్ లక్, రోమన్ ఫ్లేమ్, గగన్, రాణి, తేజ్, గ్లోరీ అనే అశ్వాలతో క్యాడెట్లు పలు సాహస విన్యాసాలు చేశారు. తొలుత జాతీయ జెండా, ఎన్సీసీ జెండా, టీటీడీ జెండాలను ప్రదర్శించిన క్యాడెట్లు ఆ తర్వాత అశ్వాలపై తమ ప్రతిభను చూపించారు. టెంట్ పెగ్గింగ్, జంపింగ్, ఇండియన్ ఫైల్ వంటి విన్యాసాలను అశ్వాలతో చక్కటి సమన్వయంతో ప్రదర్శించారు. పరేడ్ మైదానంలో అశ్వాలపై క్యాడెట్లు చేసిన ఈ సాహస విన్యాసాలు వేడుకలను మరింత ఉత్సాహభరితంగా మార్చాయి. ఆ తర్వాత అందరి దృష్టిని ఆకర్షించింది టీటీడీ నిఘా, భద్రతా విభాగానికి చెందిన జాగిలాల ప్రదర్శన. విరాట్, బ్యూటీ, ఫైని, రాణి, సిరి, జ్యోలా, బిందు అనే జాగిలాలు ఈ ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొన్నాయి. టీటీడీ భద్రతా వ్యవస్థలో జాగిలాల పాత్ర ఎంత కీలకమో ఈ ప్రదర్శన ద్వారా మరోసారి తెలిసింది. టీటీడీ చైర్మన్కు పుష్పగుచ్చం అందించిన గౌరవ వందనం చేయడం నుంచి గ్రూప్ డ్రిల్ వరకు జాగిలాలు తమ శిక్షణను ప్రదర్శించాయి. పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలను గుర్తించడం, సైలెంట్ డ్రిల్, ఫైర్ జంప్, వస్తువులను జాగ్రత్తగా కాపాడటం, పారిపోతున్న సంఘ విద్రోహులను గుర్తించి నిలువరించటం వంటి పలు విన్యాసాలను జాగిలాలు ప్రదర్శించాయి. రోజువారీ శిక్షణతో పాటు టీటీడీ భద్రతలో ఈ జాగిలాలు నిర్వహిస్తున్న బాధ్యతను ఈ ప్రదర్శన కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇక వేడుకల్లో మరో ముఖ్యమైన అంశం అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించిన అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శన. ఏడీఎఫ్ఓ శ్రీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది పలు విన్యాసాలు నిర్వహించారు. వివిధ రకాల వంటలను ఎలా అదుపు చేయాలి, ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అగ్నిమాపక పరికరాలను ఎలా ఉపయోగించాలి అన్న విషయాలను ప్రదర్శనల ద్వారా వివరించారు. ముఖ్యంగా ఇంట్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్కు మంటలు వ్యాపించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బంది ప్రాక్టికల్గా చూపించారు. సాలిడ్, లిక్విడ్ గ్యాస్ కారణంగా ఏర్పడే మంటలను నియంత్రించే విధానాలను కూడా వివరించారు. ఈ విన్యాసాలు కేవలం ప్రదర్శనగా కాకుండా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేశాయి. వేడుకల్లో టీటీడీ విద్యా సంస్థల విద్యార్థులు, ఉద్యోగుల పిల్లలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆకట్టుకున్నాయి. దేశభక్తి, జాతీయ సమైక్యతను ప్రతిబింబించేలా విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. చివరిగా వివిధ రంగులతో రూపొందించిన భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశభక్తికి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా ఈ జాతీయ పతాకం అందరినీ ఆకట్టుకుంది. ఒకవైపు జెండా వందనం, మరోవైపు ఉద్యోగుల సత్కారం, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, అశ్వాల సాహస విన్యాసాలు, జాగిలాల అద్భుత ప్రదర్శన, అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమాలు, ఇలా టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని ప్రతిబింబిస్తూ ఘనంగా సాగాయి. దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ జాతీయ సమైక్యతను చాటుతూ జరిగిన ఈ వేడుకలు టీటీడీ ఉద్యోగులు, విద్యార్థుల్లో దేశభక్తి భావనను మరింత బలపరిచాయి.
8 దశాబ్దాల స్వాతంత్ర స్ఫూర్తితో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా టీటీడీ పలు సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. తిరుమలలో కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ బస్సులు, భక్తుల రద్దీ అంచనాకు సాంకేతికత, వన్యప్రాణుల కదలికలపై నిఘా, ఫుడ్ క్వాలిటీ కోసం ఆధునిక ల్యాబ్ ఇలా పలు కీలక మార్పులు చేపడుతున్నట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన వెల్లడించిన ముఖ్య అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి భక్తుల సేవలు, పర్యావరణ పరిరక్షణ, సాంకేతికత, పారదర్శకతకు సంబంధించిన పలు అంశాలను వెల్లడించారు. తిరుమలకు ప్రతిరోజు వేలాది వాహనాలు వస్తున్న నేపథ్యంలో కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు చెప్పారు. దాతల సహకారంతో మరో 37 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. రానున్న బ్రహ్మోత్సవాల నాటికి సుమారు 25 బస్సులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, ఉచిత బస్సు సేవలను కూడా మరింత బలోపేతం చేసి భవిష్యత్తులో సుమారు ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈవో అన్నారు. ఇక భక్తుల రద్దీ నిర్వహణలో టెక్నాలజీని మరింత ఉపయోగిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తిరుమలలో భక్తుల రద్దీని రియల్ టైంలో పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది. భక్తులు ఎక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంతసేపు వేచి చూస్తున్నారు, ప్రతి గంటకు ఎంతమంది వస్తున్నారు, ఎంతమందికి దర్శనం కల్పిస్తున్నారన్న సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. గత 3 ఏళ్ల డేటాను విశ్లేషించి సెలవులు, వారాంతాలు, పండుగలను బట్టి రద్దీని ముందుగానే అంచనా వేస్తున్నారు. వన్యప్రాణుల కదలికలపై కూడా టెక్నాలజీతో నిఘా పెట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. వన్యప్రాణులు ఏ ప్రాంతంలో సంచరిస్తున్నాయి, భక్తులకు ఎంత దగ్గరగా ఉన్నాయి అనే సమాచారాన్ని గుర్తించి సంబంధిత సిబ్బందికి రియల్ టైం అలర్ట్లు అందేలా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నారు. భక్తుల లగేజ్ నిర్వహణలోనూ మార్పులు తీసుకొచ్చారు. గత 5 నెలల్లో లగేజ్ కౌంటర్ల ద్వారా సుమారు 2.6 కోట్ల బ్యాగులను డిపాజిట్, డెలివరీ చేసినట్లు టీటీడీ తెలిపింది. ఆహార నాణ్యత విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. FSSAI సహకారంతో అత్యాధునిక ఫుడ్ ల్యాబులను ఏర్పాటు చేశారు. బియ్యం, పప్పులు, వండిన ఆహారం, లడ్డూలు, నీటితో పాటు వివిధ ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించే సదుపాయం ఈ ల్యాబ్స్లో ఉంది. అన్నప్రసాదాల కోసం తిరుపతిలో ఆధునిక వేర్ హౌస్, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. దీని ద్వారా ఆహార పదార్థాల నిల్వ, నిర్వహణ మరింత మెరుగుపడనుంది. టీటీడీలో ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను కూడా డిజిటల్ విధానంలోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. మాన్యువల్ ప్రక్రియ తగ్గడంతో మానవ జోక్యం తగ్గి పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఉద్యోగుల సేవలు, ఫిర్యాదుల పరిష్కారం, హెల్త్ ఎఫిషియన్సీ మేనేజ్మెంట్ వంటి అంశాలను పర్యవేక్షించేందుకు నందకం యాప్ను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు జరుగుతున్నాయి. తిరుమలలోని వివిధ విభాగాలను ఒకే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లోకి తీసుకురావడానికి కూడా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అన్ని విభాగాలు ఒకే చోట ఉంటే పరస్పర సమన్వయం, సమాచార మార్పిడి, పరిపాలనా సామర్థ్యం మరింత పెరుగుతుందని టీటీడీ భావిస్తోంది. అలాగే తిరుమల వీధులకు భక్తులు, ఆళ్వార్లు, ఆధ్యాత్మిక ప్రముఖులు, చారిత్రక వ్యక్తుల పేర్లు పెట్టడం ద్వారా వారి సేవలను భవిష్యత్ తరాలకు పరిచయం చేసే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కళ్యాణకట్టలో ఆధునిక సదుపాయాలతో పాటు అక్కడ పనిచేసే సిబ్బంది ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కీలక ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి ఇప్పటికే హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించగా భవిష్యత్తులో ప్రతి ఏడాది ఆరోగ్య పరీక్షలు నిర్వహించే విధానాన్ని తీసుకురానున్నారు. ఇటీవల 1 నెలలో సుమారు 130 కోట్ల లడ్డూల విక్రయం జరగటం కూడా టీటీడీకి కీలక రికార్డుగా నిలిచిందని అదనపు ఈవో తెలిపారు. ఈ స్థాయి విక్రయాల వెనుక ప్రొక్యూర్మెంట్ నుంచి తయారీ, రవాణా, విక్రయాలు, IT వరకు అనేక విభాగాల సమిష్టి కృషి ఉందన్నారు. మొత్తంగా భక్తుల సౌకర్యం, పర్యావరణ పరిరక్షణ, ఆహార నాణ్యత, భద్రత, సాంకేతికత, పారదర్శకత వంటి అంశాల్లో మార్పులు తీసుకురావటమే లక్ష్యంగా టీటీడీ ముందుకు సాగుతోంది. స్వాతంత్ర ఉద్యమం అందించిన స్ఫూర్తితో, బాధ్యత, అంకిత భావంతో పనిచేస్తూ టీటీడీని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ఉద్యోగులకు అదనపు ఈవో పిలుపునిచ్చారు. ఇవి నేటి శ్రీవారి తిరుమల వైభవ విశేషాలు. ఓం నమో నారాయణాయ.